పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కోయ భాష ఇప్పుడైతే ఏజెన్సీ ప్రాంతాల్లో పాత తరం కోయలు మాత్రమే మాట్లాడుకుంటున్న భాష. భారతీయ సాంస్కృతిక వారసత్వంలో ఓ ప్రధాన భాగమైన ఆ భాషను కాపాడుకోవాలని తలపెట్టారు ఓ యువ ఐఏఎస్ అధికారి. ఆయన కోరిక నెరవేర్చే క్రమంలో ఓ యువజంట ఓ అడుగు ముందుకేసింది. ఇంతకీ వాళ్ళేం చేశారు? ఇదిగో ఇక్కడ కూర్చొని తనను కలిసేందుకు వచ్చిన ఈ గిరిపుత్రులతో మాట్లాడుతున్న ఈ ఐఏఎస్ అధికారి పేరు రాహుల్. భద్రాచలం ఐటీడీఓ పీఓగా పనిచేస్తున్న ఈ సారు తమ సంస్థ ద్వారా గిరిజన సంక్షేమమే కాదు, వారి ఆచారాలు, కట్టుబాట్లు, భాష, యాసలు కూడా కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో కోయ భాష పెద్దవారితోనే అంతరించిపోకూడదని, నేటి తరం కూడా ఆ భాషను మాట్లాడాలని యువతకు సూచించేవారు. వేల ఏళ్ల క్రితం నాటి తరం కోయ పెద్దలు సృష్టించిన ఆ భాష మటుమాయం కాకుండా కాపాడుకోవాలంటూ రిక్వెస్ట్ చేసేవారు. రాహుల్ సార్ చేసిన ఈ రిక్వెస్ట్ కు న్యాయం చేద్దామంటూ ఇదిగో కొద్ది రోజుల్లో ఒకటి కాబోతున్న ఈ జంట తమ పెళ్లి కార్డు విషయంలో ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. పాల్వంచ గ్రామానికి చెందిన కన్నా రాజు అనే ఆదివాసీ యువకుడికి భద్రాచలం జగదీష్ కాలనీకి చెందిన పూణే లక్ష్మీ శరణ్యతో ఆగస్టు 3న వివాహ ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో వీరి వివాహ వేడుకకు సంబంధించి కళ్యాణ ఆహ్వాన పత్రికను పూర్తిగా కోయ భాషలో ముద్రించారు. చూడముచ్చటగా ఉన్న ఈ కళ్యాణ పత్రికలో పందిరి ముహూర్తం, పెళ్లి ముహూర్తం, మా సొంత నార్, కబూర్, కరంగనూర్, ఇయాల్ అంటూ కోయ భాషలో శుభగడియలు, వేదిక, విందు ఆహ్వానించువారు. ఈ పదాలను పొందుపరచడం ద్వారా అచ్చమైన ఆదివాసీ శుభ కళ్యాణ పత్రికను రూపొందించారు. కళ్యాణ పత్రిక పై భాగాన భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఐఏఎస్ ప్రేరణతో కోయ భాషలో పెళ్లి శుభలేఖ అంటూ ముద్రించి పీఓపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాము చేపట్టిన ఆ ప్రయత్నాన్ని ఆ యువ ఐఏఎస్ అధికారికి చూపించారు ఆ యువజంట. ఆయన చేతే ఆ పెళ్లి శుభలేఖను ఆవిష్కరింపచేశారు. కోయ భాష మనుగడ కోసం తపన పడుతున్న ఆ అధికారి ప్రయత్నానికి తమ వంతు సహకారాన్ని జోడించారు. నేటి తరానికి ఓ మోడల్ గా నిలిచారు. తమ భాషను కాపాడుకునేందుకు, దానికి శాశ్వత మనుగడను కల్పించేందుకు కృషి చేస్తున్న ఆ సారుకు ధన్యవాదాలు తెలిపి వెనుదిరిగారు.